నమస్కారం. భగవద్గీతలోని అమూల్యమైన సందేశాలను తెలుసుకునే ఈ పవిత్ర ప్రయాణానికి స్వాగతం. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః స్వసురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తదా. భావార్థం: అర్జునుడు ఇలా అంటున్నాడు, ఈ యుద్ధభూమిలో ఉన్నవారు ఎవరో కాదు, గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మామలు, మామయ్యలు, మనవళ్ళు, బంధువులు. ఇవాళ మనకు అత్యంత సన్నిహితమైన వారే. వివరణ: ఈ శ్లోకంలో అర్జునుడు యుద్ధభూమిలో ఉన్నవారిని గుర్తుచేస్తున్నాడు. వాళ్ళు శత్రువులు కాదు, తనకు దగ్గరైన బంధువులే. ఇది అర్జునుడి మనసులో ఉన్న మమకారం మరియు దయను చూపిస్తుంది. యుద్ధం అంటే కేవలం శత్రువులతో పోరాటం కాదు. కొన్ని సందర్భాల్లో అది మన భావాలతో చేసే పోరాటం. జీవితానికి సందేశం: ఈ శ్లోకం మనకు చెబుతుంది, కోపం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి ఎవరో ఒకసారి ఆలోచించాలి. సంబంధాలను కాపాడుకోవడం జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇలాంటి భగవద్గీత శ్లోకాల భావార్థం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి.